బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మీర్పేట్లో గురుమూర్తి అనే వ్యక్తి భార్యను చంపి ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో పెట్టి ఉడికించి ఆ తర్వాత డ్రై చేసి పొడుంచేసి దగ్గరలోని చెరువులో కలిపేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. భార్యను చంపిన ఆ దుర్మార్గుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసుల అదుపులో సంచలన విషయాలు తెలియజేశాడు. అయితే ఇప్పుడు భార్య మృతదేహం కానీ భార్య తాలూకు ఎటువంటి ఆనవాళ్లు కానీ అక్కడ లేకుండా చేసిన నేపథ్యంలో ఈ కేసు ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారబోతుందని చర్చ జరుగుతుంది. పోలీసులకు ఎక్కడా కూడా ఎటువంటి ఆనవాళ్లు లేకుండా చేశాడు. మరి ఇప్పుడు పోలీసులు ఎలా దర్యాప్తు చేయబోతున్నారు? ఈ కేసులో గురుమూర్తిని ఫిక్స్ చేయడానికి పోలీసులు చేసే దర్యాప్తు తీరు ఏ విధంగా ఉండబోతోంది? ఈ విషయాల గురించి మనం మాట్లాడబోతున్నాం. ఈ విషయాలపై మాట్లాడటానికి రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డన్న మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే ప్రముఖ లాయర్ కృష్ణకాంత్ కూడా, అడ్వకేట్ కృష్ణకాంత్ కూడా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి రెడ్డన్ గారు. నమస్తే అండి కృష్ణకాంత్ గారు. నమస్కారం. నమస్కారం అండి రెడ్డన్ గారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గురుమూర్తి కేసు పెద్ద సంచలనంగా మారింది. భార్యను చంపి ముక్కలుగా చేసి ఆమె చిన్న చిన్న పీసులుగా చేసి మెత్తటి అవయవాలన్నీ కోసి కుక్కర్లో పెట్టి ఉడికించి పైగా దాన్ని డ్రై చేసి పొడుంచేసి చెరువులో కలిపేశాడు. ఇంత క్రూయల్ మర్డర్. ఇప్పుడు పోలీసులకు ఎటువంటి ఆధారాలు లేవు. పోలీసులు అతన్ని ఫిక్స్ చేయాలి అంటే విచారణ ఎలా కొనసాగుతుందండి? తెలుగు రాష్ట్రాల ప్రజలు నిన్నటి నుంచి ఆ వార్త వినగానే ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కానీ ఇప్పుడు పోలీసులు అతన్ని ఫిక్స్ చేయాలి అంటే దర్యాప్తు ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా ఏ ముద్దాయి అయినా తను నేరం చేసినప్పుడు ఆ నేరంలోని కొన్ని ఆనవాళ్లను వదిలి తీరాలి. ఇది ప్రిన్సిపల్. కాబట్టి ఎనీ క్రిమినల్, ఏ క్రిమినల్ ఎంత తెలివైన వాడైనా 10 కుక్కర్లో ఉడికించినా కూడా ఎవిడెన్స్ అనేది వదిలి పెట్టకుండా పోయేదానికి వీలే లేదు. ఎస్పెషలీ ఆయన చంపడానికి ఒక కత్తి ఉపయోగించాలా? ఆ తుండు ఒకటి తెచ్చినారు అంటున్నారు. ఆ తుండు పైన నరికింటాడా? వీడు క్లీన్ చేసింటాడు. క్లీన్ చేస్తే ఎక్కడైనా ఫైబర్ టిష్యూనో ఉంటుంది కదా. అదేవిధంగా కుక్కర్ ఉంది కదా, కుక్కర్లో ఆ తర్వాత వాడు చంపినప్పుడు ఆమె వీడి బట్టలు ఏదో ఒక బట్టలు వేసుకొని ఉంటాడు కదా, ఆ బట్టల పైన ఏదో మూల రక్తం చింది ఉంటుంది కదా. ఇదే విధంగా సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే 100% కాకపోయినా డెఫినెట్గా వాడిని శిక్షించడానికి అవసరమైనటువంటి ఆనవాళ్ళు దొరికి తీరుతాయి. అదే కాకుండా ఇప్పుడు వాడిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత వాడిని కరెక్ట్గా ఇంట్రాగేట్ చేస్తే కొన్ని ఇప్పుడు ఇదే తుండుతో నరికినాడు అని చెప్తాడు. మామూలుగా అయితే అక్యూజ్డ్ స్టేట్మెంట్ బిఫోర్ ఎ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ రిలవెంట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. కానీ ఇఫ్ ఇట్ లీడ్స్ టు సమ్ రికవరీ డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఎవిడెన్స్. అదే ఆ రికవరీ గురించి డౌట్స్ వస్తాయి. నిజానికి ఎక్కడైనా ఒక బాడీ దొరికితే లేదంటే ఆ ఇంటికి సంబంధం లేని వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి తాలూకు ఏదైనా బ్లడ్ సైన్ కానీ హెయిర్ కానీ ఏదైనా వేరొకరి ఇంట్లో దొరికితే అప్పుడు ఫిక్స్ చేయడానికి ఉంటుంది. కానీ ఆ ఇంట్లో మసలే మనిషే కాబట్టి ఆ మనిషి తాలూకు హెయిర్ అదే ఇంట్లో దొరికితే అక్కడ ఆ వ్యక్తిని ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంటుందా, లేదా నిందితుడు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందా? కానీ బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి, టిష్యూస్ ఉంటాయి, బాడీ టిష్యూస్ ఉంటాయి. అదే కాకుండా తుండు పైన మానవ శరీర అవశేషాలు దొరుకుతాయి కదా, దాన్ని ఎట్లా చెప్తాడు? ఇప్పుడు ఎక్కడో షర్ట్ పైన మరకబడిందంటే ఏదోలే నా వైఫ్ మంత్లీస్ అయినప్పుడు నాకు మరకైందని చెప్పచ్చు. అంతేగాని వాడు చిట్లిన రక్తం ఎందుకు అవుతుంది? షర్ట్ పైన ఎంత ఉతికినా ఉంటుంది కదా. అదేవిధంగా తుండు ఉంటుంది కదా, కుక్కర్లోనూ ఎక్కడైనా ఒక ఫైబర్ ఉండి తీస్తుంది కదా, వాడి తీసిపోయిన వాహనము. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకి ఇది డెఫినెట్గా ఒక సవాలే. అయితే దీన్ని క్షుణ్ణంగా సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడిని ఏ విధంగానైనా ఫిక్స్ చేయవచ్చు. అంటే ఇక్కడ నిజానికి అన్నీ కూడా డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు, అన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మాత్రమే ఉన్నాయి. అందులోనూ ప్రధానంగా భార్య ఇంట్లోకి వెళ్ళింది, సర్కమ్స్టాన్సెస్తో పాటుగా సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సర్కమ్స్టాన్సెస్లో జ్యుడిషియరీ నమ్మవచ్చు, నమ్మకుండా పోవచ్చు. కానీ సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో కనెక్ట్ అయితే డెఫినెట్గా ముద్దాయికి శిక్ష పడుతుంది. ఓకే. అదేవిధంగా వాడు ఎంత క్రిమినల్ అయినా, ఎంత నేరగాడైనా సీన్ ఆఫ్ అఫెన్స్లోనూ మిగతా చోట్లను డెఫినెట్గా కొన్ని కాకుండా కొన్ని ఆనవాళ్ళు వదిలి తీరుతాడు. సో
అది పోలీస్ ఆఫీసర్లు ఓపికగా ఉండాలి, వ్యూహాత్మకంగా ఉండాలి. ఆ విధంగా చేయగలిగితే డెఫినెట్గా ఏదో కొన్ని క్లూస్ని వాని నుంచి రికవరీ చేయవచ్చు. ఆ రికవరీ చేసి వాడిని క్రైమ్కి కనెక్ట్ చేయవచ్చు. కాకపోతే పోలీస్ ఆఫీసర్ తెలివిగా ఉండాలి. ఇంట్రాగేషన్లో, ఇన్వెస్టిగేషన్లో చాలా మెలకువలు ప్రదర్శించాలి. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం కేసులోనే చెప్తాను, చిన్న అంటే ఇన్వెస్టిగేషన్లో అతి మైన్యూట్గా చేయగలగాలి. తొందరపాటు దుందుడుకు చర్యలు కాకుండా, అదే కాకుండా ఫారెన్సిక్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు ఒక పెద్ద టీమును పెట్టుకోవాలి. దానికి అతన్ని ఇంట్రాగేట్ చేయాలి. అదే కాకుండా అతనికి తెలియకోకుండా మనము ఎవరైతే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు అతన్ని తెలియకుండా మనమే కొందరిని హైర్ చేయాలి. హైర్ చేసి అతనితో సంభాషణలు జరిపి కొన్ని నిజాలని రాబట్టుకోవాలి. ఆ విధంగా చేసి ఏదో ఒక సందర్భంలో నేరగాడు కొంచెం స్పెల్ అయినా దాని ద్వారా కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేయవచ్చు. ఇది ఒకనొక కేసులో అంటే చెప్పకూడదు, బికాస్ ఆయనకి సుప్రీంకోర్టులో కూడా 20 years జైలు శిక్ష పడింది. డెఫినెట్గా కొంచెం మెలకువగా, కొంచెం తెలివిగా ఉపయోగిస్తే ఎటువంటి నేరగాడైనా సీన్ ఆఫ్ అఫెన్స్లోను, తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ను డిస్ట్రాయ్ చేయడానికి ఉపయోగించినటువంటి మెటీరియల్ను కూడా కలెక్ట్ చేస్తే డెఫినెట్గా ముద్దాయిని క్రైమ్తో కనెక్ట్ చేసి ఉరి శిక్షకు పడేటట్టు చేయవచ్చు. అదే డౌట్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇంత ప్లాన్డ్గా చేశాడు. ఆ భార్య అవశేషం ఎక్కడ కనబడకుండా అంతా డ్రై చేసి పొడుంచేసి చెరువులో కలిపేశాడు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా టిష్యూసో లేకపోతే ఏదైనా పార్టికల్సో దొరికితే అది ఇతనే చంపాడు అనటానికి ఎలా కనెక్ట్ చేయగలుగుతారు పోలీసులు ఇక్కడ? ఎవిడెన్సెస్, ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు మా అమ్మాయిని హింసిస్తున్నాడనో ఇంకా చాలా విధాలుగా, ఎందుకంటే మనం ఇప్పుడే చేస్తే, ఇప్పుడే మనం అన్ని రివీల్ చేస్తే బహుశా వాళ్ళ డిఫెన్స్లోకి తీసుకుంటారనేటువంటి భయం ఉంది. లేదు, వాళ్ళ తల్లిదండ్రులతో డెఫినెట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళతో ఎవిడెన్స్ కలెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఎంత నేరగాడైనా ఇప్పుడు ఏదో వాహనంలో తీసుకెళ్ళాలి కదా, పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాడు సీసీ ఫుటేజెస్ ఉంటాయి కదా. అదే కాదు, వాడు ఎక్కడ అవశేషాలను కలిపింటాడో క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఎక్కడైనా మరి సంవత్సరాలు కాలేదు కదా, 2 days 3 days ముందే కదా. కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక అవశేషం, ఎముకలు ఏదో ఒకటి దొరుకుతాయి. ఆ విధంగా అదేవిధంగా అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాన్ని ఏదో ఒక దాంతో కనెక్ట్ చేసి దాన్ని ఎవిడెన్స్లో తీసుకుంటే, ఎందుకంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం పోలీసుల ముందు చెప్పింది నాట్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. కానీ ఇఫ్ ఇట్ రీడ్స్ టు రికవరీ ఇట్ ఈస్ డెఫినెట్లీ అడ్మిసిబుల్. ఆ రకంగా తీసుకొచ్చి అతనికి శిక్ష పడేటట్టు చేయవచ్చు. ఓకే కృష్ణకాంత్ గారు, కాకపోతే పోలీసులు చాకచక్యంగా అతి చాకచక్యంగా ప్రదర్శించాలి. సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నడవాలి ఇందులో. లేకపోతే ఒక నేరస్తుడు తప్పించుకుపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ అంత పక్కాగా చేశాడు. అవును. ఓకే కృష్ణకాంత్ గారు, మీరు ఎలా చూస్తున్నారు ఈ కేసుని? ఈ కేసు చాలా కాంప్లికేటెడ్గా ఉంది. పోలీసులకు ఆధారాలు దొరకట్లేదు, వాళ్ళు అంతా వెతుకుతూ ఉన్నారు. మీ న్యాయవాద వృత్తి, నేను నెక్స్ట్ అదే అడుగుతాను రెడ్డన్ గారిని కూడా, మీ న్యాయవాద వృత్తిలో ఇలాంటి కేసుని చూసారు ఎప్పుడైనా? అంటే నేను పర్సనల్గా ఇలాంటి కేసెస్ ఏం డీల్ చేయలేదండి. ఇంత హీనస్ క్రైమ్ అయితే నేను డీల్ చేయలేదు. ఐ హావ్ డెల్ట్ విత్ సమ్ మర్డర్ కేసెస్, రేప్స్ ఇలా చేశాను, కానీ ఇంత హీనస్ క్రైమ్ అయితే నేను డీల్ చేయలేదు. బట్ అంటే ఇదివరకు కాకపోతే ఇలాంటివి ఇదేం కొత్త కాదు సంఘటన. మనం ఒకసారి చూసుకుంటే 2022లో ఇది శ్రద్ధా వాకర్ కేసు కూడా ఢిల్లీలో అది అయ్యింది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇట్లానే ఆమె బాడీని చంపేసి ఆమె బాడీని డిస్మెంబర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఉదంతం మనం చూసాం. విచ్ హ్యాపెన్ ఇన్ 2022 ఇన్ ఢిల్లీ. అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళిద్దరు. సో అలా చేశాడు. అది కూడా అప్పుడు దేశాన్ని చాలా ఇట్లానే ఒక ఊపు ఊపేసింది. దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ హైదరాబాద్లో అవడం అనేది చాలా బాధాకరం ఇది. అండ్ ముఖ్యంగా ఈయనైతే అసలు ఇంకా అసలు ఇట్స్ ఎ హీనస్ అండ్ వెరీ డిస్గస్టింగ్గా చేసాడు ఇది. అది వినడానికి చూడటానికి కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది, జుగుప్సాకరంగా ఉంది చాలా. బట్ ఎనీవేస్ లెట్స్ గెట్ ఇన్ టు ద లీగాలిటీస్ అండ్ ద టెక్నికాలిటీస్ హియర్. ఇక నేను ఏమంటానంటే సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, రెడ్డన్న గారు కూడా ఇది ఒప్పుకుంటారు ఖచ్చితంగా. ఎప్పుడైనా సరే ఒక క్రైమ్, ఒక క్రిమినల్ కేసు కానీ ఏదైనా కానీ, ఒక మర్డర్ కానీ ఇలాంటి క్రైమ్ అయినప్పుడు మేజర్ చంక్ ఆఫ్ ది కేస్ ఇన్వెస్టిగేషన్లోనే సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైనా సరే. బికాజ్ దాని తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, దాని తర్వాత అది కోర్టుకి ట్రయల్ వెళ్తుంది. అదంతా సెకండ్ హాఫ్, అది సెకండ్
సెకండ్ పార్ట్ ఆఫ్ ది కేసు అది. కానీ అక్కడ అది ఆ కేసు నిలవాలంటే మేజర్ చంక్ ఆఫ్ ది కేసు ఇక్కడ తరో ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. ఇక్కడే సగం మనకి సొల్యూషన్ దొరికిపోతుంది. ఇక్కడ తరో ఇన్వెస్టిగేషన్ సరిగ్గా అయితేనే ఇలాంటి క్రైమ్స్లో, ముఖ్యంగా ఇలాంటి కాంప్లికేటెడ్ క్రైమ్స్లో ఖచ్చితంగా న్యాయం దక్కాలి, న్యాయం జరగాలి అంటే, నిజమైన నిందితులకు పట్టుబడాలి, ఒకరు నిజంగా వాళ్ళు భర్తీ చేస్తుంటే అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలి అంటే ఖచ్చితంగా తరో ఇన్వెస్టిగేషన్ ఇక్కడ మేజర్ చంక్ ఆఫ్ ది పార్ట్ కేసు ఇక్కడే సాల్వ్ అవుతుంది. తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. సో దానికి సార్ కూడా ఒప్పుకుంటారు. మన ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసెస్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన హెల్ప్ ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ మేజర్ అండ్ ప్రైమరీ థింగ్ ఇలాంటి కేసెస్లో. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే అతను ఒక భయానకంగా చంపేసి ఆమె బాడీని ముక్కలుగా నరికి మళ్ళీ కుక్కర్లో, అది ఇంకా కట్ చేయడం కష్టమైతే కుక్కర్లో పెట్టి మళ్ళీ అది ఉడికించి మళ్ళీ దాని తర్వాత ఇంకా విత్ బోన్స్తో సహా అంతా తీసేసి మళ్ళీ అది క్రష్ చేసి పొడి కింద చేసి, అసలు చెప్తుంటే నాకే ఇదిగా ఉంది. సో అవన్నీ చేశాడు. ఎందుకంటే ఆయన క్లియర్గా తరోగా ఒక ప్లాన్ ప్రకారంగా డిఎన్ఏ ఆనవాళ్ళు కానీ ఎటువంటి ఎవిడెన్సెస్ కానీ దొరకకూడదని చెప్పి పక్కా ప్లాన్ ప్రకారంగా చేసుకున్నాడు ఇదంతా. ఇవాళ రేపు ఏంటంటే ముఖ్యంగా ఒకటి మనం మాట్లాడాలి ఇక్కడ రోహిత్ గారు. ఈ ఇంటర్నెట్ కాలంలో ఒక సెన్సార్ కూడా లేకపోవడం వల్ల ఇంటర్నెట్కి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ ఎవ్రీథింగ్ ఒక క్రైమ్ ఎలా చేయాలనేది ప్రతిదీ ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు అంతా క్లియర్గా ఆన్లైన్లో దొరికిపోతుంది. ఎలా తప్పించుకోవాలి ఇవన్నీ క్లియర్గా ఆన్లైన్లో మెటీరియల్ దొరికిపోతుంది మీకు. సో అతను కూడా ఇలాంటివి ఏవో చూసాడని కూడా నేను ఎక్కడో చదివాను. ఇలాంటివి ఏదో చూసాడు, ఎక్కడో వీడియో చూసి ఇలాంటివి ఏదేదో చేశాడని చెప్పి. సో వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, ముఖ్యంగా ఈ టెక్నాలజీలో పెరిగిన తర్వాత ఇలాంటి క్రైమ్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. మనం చూస్తే అవన్నీ యూజ్ చేసుకుని ఇలాంటివి పాల్పడుతున్నారు వీళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే ఇది చూస్తే వాళ్ళ రోజు ఒక భార్యాభర్తల నార్మల్ ఒక డొమెస్టిక్ కేసు కాస్త ఒక మర్డర్ కేసు కింద దారి తీసింది. అది కూడా ఒక భయానకమైన మర్డర్. 2 తెలుగు స్టేట్స్ అసలు షేక్ చేసే ఒక భయానకమైన మర్డర్ కింద ఇది దారి తీసింది. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ కేసులో ఖచ్చితంగా ఫోరెన్సిక్ సైన్స్ ఎక్స్పర్ట్స్ వీళ్ళ హెల్ప్ తీసుకోవాలి పోలీస్ వారు. ఎందుకంటే సార్ కూడా ఒప్పుకుంటారు, మన పోలీస్ వారికి సదర్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఫోరెన్సిక్ ఒక వింగ్ ఉంటుంది వీళ్ళకి. బట్ అందులో అంత డీప్గా సైంటిఫిక్గా ఎక్స్పర్ట్స్ అయితే ఉండరు. అందులో జస్ట్ ప్రిలిమినరీ ఫోరెన్సిక్స్ చేసే ఒక చిన్న డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఇలాంటివి చేసే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళ వింగ్లో లేదు, ఐ డోంట్ అగ్రీ. దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్. గాంధీ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మాటగా దేర్ ఆర్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్, ఎక్విప్మెంట్ ఈస్ ఆల్సో దేర్. మన దగ్గర ఎక్విప్మెంట్ కూడా ఉంది. కొరత లేదు. సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో మన దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. అంటే మీరు 20 ఏళ్లకు ముందు కూడా మన దగ్గర గాంధీ ఉన్నారు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉంది మన ఇక్కడ, TFSC. సో దాని హెల్ప్, దానిలో అయితే ఇంకా చాలా పెద్ద ఫోరెన్సిక్ సైంటిస్టులు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో వాళ్ళ మీకు తెలియంది ఏమిటంటే, ఇటు కొలాబరేట్ కాదు, ఫర్ ఎవ్రీ క్రైమ్ దే విల్ కమ్. యా, అంటే ఇమీడియట్ గా సదర్ డిపార్ట్మెంట్ తో కూడా కొందరు, అవును, వాళ్ళతో కూడా ఉన్నారు కొందరు. కాదు, ఇమ్మీడియట్ గానే క్రైమ్ అయిన తర్వాత లేదండి. అంటే ఎనీ క్రైమ్ రిజిస్టర్ అయితే